నెల్లూరు జిల్లాలో పొగాకు రైతులు ఆందోళన బాటపట్టారు. కందుకూరులో పొగాకు బోర్డు ముందు ధర్నా చేపట్టారు. బోర్డు దగ్గర నుంచి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో పొగాకు రైతులు ఆందోళన బాటపట్టారు. కందుకూరులో పొగాకు బోర్డు ముందు ధర్నా చేపట్టారు. బోర్డు దగ్గర నుంచి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కూడా అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం. సుధాకర్, పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్, మరి గవర్నమెంట్ నుంచి ఏదైనా హామీ అందిందా? డీటెయిల్స్ ఏంటి? ఆశా, ప్రకాశం జిల్లాలో మాత్రం ఈ ఏడాది పొగాకు రైతులు పండించిన పంటకు మాత్రం మార్కెట్లో అయితే సరైన గిట్టుబాటు ధర లేదు. గత ఏడాది ధరను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అయితే ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా రైతులైతే పొగాకు పంటను అయితే సాగు చేశారు. అయితే పొగాకు పంట వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా పొగాకు పంట బాగా వచ్చినప్పటికీ మాత్రం మార్కెట్లో ధరలు మాత్రం ఇటు రైతులకు మాత్రం కంటంబడి నీరు తెప్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గడిచిన నెల రోజులుగా పొగాకు వేలం కేంద్రాల్లో మాత్రం మార్కెట్లో పొగాకు ధరకు మాత్రం సరైన గిట్టుబాటు ధర కల్పించకపోతుంటూ మాత్రం ఇటు రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే క్వింటా పొగాకు కనీసం 18,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా మార్కెట్లో కంపెనీలు అయితే కొనలేదని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ఉన్న పొగాకు కేంద్రాల్లో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఇటు మార్కెట్లో కొనుగోలుని నిలిపివేసి ఆందోళన చేపట్టిన పరిస్థితి. అయితే తాజాగా మాత్రం నెల్లూరు జిల్లా 22వ వేల కేంద్రంలో అయితే ఈ రోజు పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మాత్రం రైతులు ఆందోళన బాటపట్టారు. కేంద్రంలో పొగాకు అమ్మకాలు నిలిపివేసి ఆ కేంద్రం వద్ద పొగాకు వేలం కేంద్రం వద్ద ధర దిగారు. అయితే ప్రస్తుతం అయితే 180 రూపాయల ధర ఇస్తామని చెప్పేసి పొగాకు కంపెనీలు చెప్పినప్పటికీ మాత్రం కొనుగోలు ప్రారంభించిన తర్వాత 160 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి ఇటు రైతులు ఆందోళన దిగారు. పొగాకు పంట గిట్టుబాటు ధర లేకపోవడంతో మాత్రం తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఏదైతే పొగాకు బోర్డు దగ్గర నుంచి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మాత్రం రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అయితే మరోవైపు మాత్రం ప్రకాశం జిల్లాలో ఇటీవల ఏదైతే పొగాకు పంట గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా తెలిపిన పరిస్థితి. ఇప్పటికే ఏదైతే మార్కెట్ లో గిట్టుబాటు ధర రాని సమక్షంలో మార్కెట్ ద్వారా కూడా పంట కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ ద్వారా పొగాకుని అయితే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం పొగాకు వేలం కేంద్రంలో వస్తున్న ధరలు మాత్రం తాము గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 20,000 నుంచి 23,000 వరకు ధర వస్తేనే మాత్రం తమకు గిట్టుబాటు అవుతుంది. ఈ ఏడాది కనీస పెట్టుబడులు వస్తాయని చెప్పేసి మాత్రం రైతులు చెప్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా పొగాకు వేలం కేంద్రాల వద్ద రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తున్నప్పటికీ మాత్రం ప్రభుత్వం రైతుల ఆందోళన పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయని మాత్రం వేచి చూడాలి. ఆశ. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.